ఈ రోజు మనం అయితే చికెన్ పకోడా అయితే చేసుకోబోతున్నాం. మొన్న మీకు చెప్పాను కదా హైదరాబాద్ నుంచి షెఫ్ ని తీసుకొచ్చానని, ఇతనే అనమాట. ఆ రోజు దమ్ బిర్యానీ అయితే అద్దరు కొట్టేశాడు. ఈ రోజు మనం అయితే చికెన్ పకోడా అయితే చేసేసుకుందాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. చికెన్ పకోడాకు కావాల్సిన పదార్థాలు: చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం పేస్ట్, కార్న్ పౌడర్, నిమ్మకాయ. ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాం. కొత్తిమీర, పుదీనా. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. నూనె, మనం కలుపుకున్న మసాలా అయితే ముక్కలకి బాగా పట్టేసింది. ఇప్పుడు వెళ్ళి వేయించేసుకుందాం. ముక్కలు అయితే బాగా ఎర్రగా కాలేక అయితే తీసేసుకోవాలి. వీడు సెకండ్ టైం వేస్తున్నారు అనుకోబాకండి. ఫస్ట్ టైం అయితే లైట్ గా ఫ్రై చేసుకున్నాం. సెకండ్ టైం ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుందంట. అందుకని సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోబోతున్నాం. సెకండ్ టైం వచ్చి ఒక 2 మినిట్స్ కన్నా ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే ముక్క అయితే మాడిపోద్ది. మనం చేసుకున్న క్రిస్పీ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చి ఏంటనుకోబాకండి, ఇది అయితే మన మైదర్ బ్రో అయితే తన ఇంట్లో అయితే ప్రిపేర్ చేసిన కర్రీ. దీంట్లో నుంచి అయితే నూనె కారుతుంది ఈ చికెన్ కూరలో నుంచి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.